హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులు కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత 3.5 కోట్లు వరకు కూడా ఆదా చేసుకోవచ్చండి. సో పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇలా చేస్తే రిటైర్మెంట్ తర్వాత 3.5 కోట్లు మీవే. ప్రతి నెల కొద్దిగా దాచుకోవడం ద్వారా ఉద్యోగులు తమ రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బు పొందుతారు. అయితే ఆ అమౌంట్ కోట్లలో ఉండాలంటే మీరు పొదుపు సూత్రాలను పాటించాల్సిందే అండి. ఏంటంటే 58 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్. ప్రభుత్వ సహకారంలో ఉద్యోగులు వారి యాజమాన్యాలు ప్రతి నెల ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ పథకాన్ని అంటే ఈపీఎఫ్ఓ కొంత నగదు జమ చేస్తారు. ఈ పథకం ద్వారా 58 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే పెన్షన్ పొందడానికి వీలుంటుంది. అలా కాకుండా ఈపీఎఫ్ఓ పథకం కింద ముందస్తు పెన్షన్ పొందాలి అంటే సభ్యుడు కనీసం 50 సంవత్సరాల వయసు నిండాలి. ఈపీఎఫ్ ప్రయోజనాలను పొందాలంటే ఒక సంస్థ కనీసం 10 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలి. ఒకే సంస్థలో అయితే ఇక ఉద్యోగులు నెలకు కనీసం 1800 రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుందండి. ప్రస్తుతం వడ్డీ రేట్ అయితే 8.25% ఉంది. ప్రతి సంవత్సరం ఈపీఎఫ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సంవత్సరానికి 8.25% వడ్డీని చెల్లిస్తోంది. ఈపీఎఫ్ ఆధారంగా భవిష్యత్తును సురక్షితంగా ఉంది అనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక వ్యక్తి 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పెన్షన్ అర్హులవుతారు. అయితే ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పెన్షన్ను 2 ఏళ్ల పాటు వాయిదా వేస్తే ప్రతి సంవత్సరం వారు 4% అదనంగా పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. 1.5 కోట్లు పొందాలి అంటే ఎలా అంటే పదవి విరమణ పొందిన తర్వాత 1.5 కోట్లు పొందాలి అంటే ఉద్యోగి జీతం నుంచి నెలకు 6,400 రూపాయలు పొదుపు చేయాలి. ఇలా 35 ఏళ్ల పాటు చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా చేస్తే మెచ్యూరిటీ తర్వాత ప్రస్తుతం వడ్డీ రేటు ప్రకారం 8.25% ప్రకారంగా చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ అప్పటికి మనకు 30 సంవత్సరాల తర్వాత 1,51,47,472 రూపాయలు అయితే పొందగలుగుతారు గరిష్టంగా. సో ఇలా చేస్తే మెచ్యూరిటీ తర్వాత ఈ మాత్రం అమౌంట్ వస్తుంది. అదే 2.5 కోట్లు పొందాలి అంటే నెలకు 10,600 రూపాయలు వేతనం నుంచి 35 ఏళ్ల పాటు మినహాయించాలి. సో ఆ విధంగా చెల్లించినట్లయితే 2,50,88,001 రూపాయి వరకు అయితే పొందగలుగుతారు. 3.5 కోట్లు పొందాలి అంటే ప్రతి నెల ఉద్యోగి తన జీతంలోంచి 12,500 రూపాయలను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇలా 35 ఏళ్ల పాటు చేస్తే ఉన్న 8.25% వడ్డీ ప్రకారంగా వేసుకుంటే మనకు 3,50,05,925 రూపాయల వరకు మీ సొంతం అవుతాయన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే రిటైర్మెంట్ 35 ఏళ్ళ తర్వాత మనకైతే 3.5 కోట్ల వరకు కూడా ఈ విధంగా అయితే సేవింగ్స్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్.